పడని గనుక సొలొమోనుకు ఆయన ప్రత్యక్షమై నీకేం కావాలా? సొలొమోను ప్రార్థన దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో చేయబడిన ఆ మందిర ప్రతిష్ఠ ప్రార్థన దేవుడు అంగీకరించినాడు కనుకనే 7వ అధ్యాయంలో పైనుండి అగ్ని దిగి వచ్చిందంట. ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు ప్రార్థన చేస్తే అగ్ని దిగి వస్తుంది, మేము ప్రార్థన చేసిన అగ్ని కూడా బూడిదవుతుంది కదా ప్రభు, ఎట్లా? ఎప్పుడైనా మీకు అలాగ అనిపించిందా? వాళ్ళు ప్రార్థన చేస్తే, ఏలియా ప్రార్థన చేస్తే పైనుండి ఏం దిగి వచ్చింది? అగ్ని దిగి వచ్చింది. మనం ప్రార్థన చేస్తే ఏమవుతాయి? భక్తులు ప్రార్థన చేస్తే, పేతురు అంటాడు ప్రార్థన చేస్తే పైనుండి దేవదూతలు వస్తారు. మనం ప్రార్థన చేస్తే దేవదూతల బదులు దయ్యాలు వస్తున్నాయి. ఈ ప్రార్థన శక్తి లేదనే, లేదా ప్రార్థన చేసేవాడు మనం విషయమై జాలిపడట్లేదన్నా ఏమని అర్థం? సమస్య మనతోనే ఉంది, దేవుడితో కాదు. కనుక సొలొమోను వలె దైవ సన్నిధిలోకి వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. 65వ కీర్తన 2వ వచనంలో చెప్పబడింది, ప్రార్థన ఆలకించువాడో సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. కనుక మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు జవాబు అనుగ్రహించి మన అక్కడ తెచ్చడానికి ఇష్టపడేవాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే, అనేక సందర్భాలు అలాంటి ప్రార్థన మనం చేయలేక, ముందుకు సాగలేక, దేవుని మహిమను తీసుకురాలేకపోయాం. అందుకే 56:7 నా మందిరము సమస్త జనులకు. ఎన్నిసార్లు మనం ప్రార్థన కూడికి వచ్చినట్లు గుర్తుంది, వచ్చిన ప్రార్థన చేసినట్లు గుర్తుంది, మనం ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చినట్లు గుర్తుంది, మనం ప్రార్థన చేస్తే దేవుని దూత దిగి వచ్చినట్లు గుర్తుంది, మనం ప్రార్థన చేస్తే దేవుని మహిమ దిగి వచ్చినట్లు గుర్తుంది. విషాదకరమైన సంగతి ఏంటంటే, ఈ కాబోదు గ్లోరీ డిపార్టెడ్ సమయంలో 1వ గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవుని ప్రభావము తొలగిపోయాను. మనల్ని బట్టి బహుశా దేవుని మహిమ అక్కడి నుండి దాటిపోయింది అనుకుంటా. అయితే యాకోబు ప్రార్థన చేసిన, మోషే ప్రార్థన చేసిన, దావీదు ప్రార్థన చేసిన, సొలొమోను ప్రార్థన చేసిన, దేవుడే వారితో అచ్చు గుద్దినట్లుగా మాట్లాడి తన మహిమను కనపరుస్తూ వచ్చినాడు. అయితే మన ప్రార్థనలు బహుశా ఈ కాబోద అనుభవంలో ఉన్నవేమో. ప్రభు ఈ దినాన సంఘాన్ని పరిశుద్ధపరిచి రిటర్న్ ఆఫ్ ద గాడ్స్ గ్లోరీ, దేవుని మహిమ తిరిగి వచ్చుట. మునుపటి మందిర మహిమ కంటే కడ మందిర మహిమ మిన్న. దానికి వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా క్రీస్తు కొరకై మనం సిద్ధపరచబడి ముందుకు సాగి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. మనం ఇదే విషయంలో కొరత కలిగితే ప్రభు మనలో ఎలాగ మహిమపరచబడగలడు? when there is no glory through my life, what is the reason of my existence on the earth? నా ద్వారా